myself Murali Manohar, and how I am related to this program మీకు కూడా కొద్దిగా ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఉదయ అండ్ వినోద్ లాస్ట్ 2 years అనుకుంటాను, బహుశా 2-3 years ఇక్కడ ఐ హ్యాపెన్ టు మీట్ దెమ్. అక్కడ కూడా అనుకోకుండా డాక్టర్ గారి విషయం వచ్చింది, నేను మాట్లాడాను. నేను నేటివ్ ఆఫ్ మహబూబ్ నగర్, బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ మహబూబ్ నగర్, బట్ హ్యాపెన్ టు స్టే ఇన్ వనపర్తి ఫర్ 4-5 years. మా ఫాదర్ అక్కడ డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ పనిచేసేవారు. సుభాష్ వాడలోనే ఉండేవాడిని నేను. అందుకని నరేష్ నా క్లాస్మేట్ ఇక్కడ ఉన్నాడు, దినకర్ అన్న మా సీనియర్. మై మెమరీస్ అంటే ఒక స్కూల్ బాయ్గా ఆ ఏరియాలో తిరిగాను. డాక్టర్ బాలకృష్ణయ్య గారిని దగ్గరగా చూశాను. కృష్ణవి ఆప్టిక్స్ అంటాం, అంటే ఏమంటాం, కళ్ళలో అలా దృశ్యాలు కొన్ని ఉండిపోతాయి. చిన్నప్పటి మెమరీస్లో మన దినకర్ అన్న ఇంటి దగ్గరనే ఒకసారి డాక్టర్ సాబ్ వచ్చారు. అక్కడికి వచ్చారు, ఇంకా అందరూ ప్రమిళ మేడం ఉండేది. రాఖీ పౌర్ణమి రోజు వచ్చారు. మరి మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఆడ అరుగులు ఉండే. వాడు పెంట మన ఫ్రెండ్ లేదా, ఆడ అరుగులు ఉండే. ఆడ నిలబడితే ఎంతమంది మహిళలు సార్కు రాఖీలు కడుతున్నారు, చేతులు సరిపోలేదు. అది ఉన్నాయి 2 చేతులు, రా ఎన్ని కడతారు ఇంకా అని అంటున్నాడు సార్. అంత ప్రేమ ప్రజలకు, అదొక పిచ్చి సార్ అంటే. డాక్టర్ కాదు ఆయన, ఒక మానవతా మూర్తి. ఇది ఒకటి నా మెమరీ, నేను మర్చిపోలేను. డైరెక్ట్గా నేను పేషెంట్ కూడా మా నాన్న అక్కడికే తీసుకెళ్ళేవాడు. మా ఏమంటాం, మా గ్రాండ్ ఫాదర్, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా పెద్దమందడి, నాది మహబూబ్నగర్. కానీ పెద్దమందడి నుంచి ఎవరు వచ్చినా డాక్టర్ సాబ్ దగ్గరికే పోవాలి. మా గ్రాండ్ ఫాదర్ ఏమనేవాడంటే, అరే ఆ డాక్టర్ సాబ్ చేయి పడితే అయిపోయారు, అదే తగ్గుతుంది, ఆయన చేయి పట్టాలి అంతే, ఇట్లా ఆయన చేతి మహిమ అట్లుంటుంది అని. రామ టాకీస్లో ఉన్నాను నేను రోజు, శ్రీరామ టాకీస్, డొక్కు టాకీస్ అది కూర్చొని ఉన్నాం. మా నాన్న మేమంతా ఉన్నాం, డాక్టర్ సాబ్ కూడా ఉన్నాడు. డాక్టర్ సాబ్ వస్తే ఆయన ఒక అద్భుతమైన దేవుడు వచ్చినట్టు అన్నట్టు. మాకంతా ఇట్లా చూసేది, లేచి చూసేది. సార్ అక్కడ ఉన్న సినిమా చూస్తున్నాడు లేదు, కానీ ఆయన ఏడో సినిమా చూపిస్తారు, చూడనిస్తారు అని ఎవరు వచ్చిన బయట మేడం చెప్పింది కదా ఇంతకు మొదలు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పట్టుకొని స్టెత్, ఆయన డ్రెస్ కోడ్ అది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది ఇది, ఆ వైట్ షర్ట్, ఫుల్ షర్ట్ నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. ఇట్లా పైకి పెట్టేవాడు, టక్ వేసుకునేవాడు. ఆ రోజుల్లో కూడా ఆ స్టెత్ ఇవి, తర్వాత ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పట్టుకొని తిరిగేవాడు. బయట వచ్చి ఎవరో శబ్దం ఉన్నది, ఏడ్చిన శబ్దం, సార్ లేచిండు పోయిండు అంతే. తన కారే మళ్ళీ వాళ్ళని కూర్చుని పెట్టుకొని వెళ్ళిపోయాడు. తన డబ్బులే, తన ట్రీట్మెంటే. ఇలా ఒక ప్రజా వైద్యుడు అంటే ఎట్లుంటాడు అనేది మనం చూడం ఈ రోజులలో, కళ్ళతో చూడం. ప్రజల మనిషి, ప్రజల కోసమే జీవించడం. ఈ సేవ, సర్వీస్ అనే దానికి అంతులేని సేవ, అది అంతులేని. నా కళ్ళతో చూసింది అయితే నా దృశ్యం అలా గుర్తుంది, అనంతమైన సేవ. ఎందుకంటే అంతులేని ప్రేమ పేషెంట్స్ అంటే. అందరం భవిష్యత్తు తెలిసి ఉంటుంది, సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా నిమ్న వర్గాల నుంచి వచ్చిన కుటుంబాలు ఇవన్నీ. డాక్టర్ బాలకృష్ణ కూడా అటువంటి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. పెద్ద పెద్ద బ్రాహ్మణ కుటుంబమో లేకపోతే ఈ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. కానీ ఆయన దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు, చిన్న చిన్నోళ్ళు గోచి కట్టుకొని ఉండి లేనోళ్ళు వేల సంఖ్యలో వచ్చేవాళ్ళు. ఆయన ఆ పెద్దవాళ్ళని కలిసేవాడు, అంతే ఓపికతో చిన్నవాళ్ళతో కలిసి తిరిగేవాడు. అటువంటి ప్రజల మనిషి నాకు ఇప్పటికి గుర్తుంది. టీపీఎస్ నుంచి అదేంటి తెలంగాణ ప్రజా సమితి నుంచి కూడా కంటెస్ట్ చేసినట్టు గుర్తుంది నాకు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం, నిజాం ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ మొదటి స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారు, పారగుర్తుతో కంటెస్ట్ చేశారు సారు. అలా చూస్తుండగానే నందమూరి అయినా వచ్చేసి ఆయన్ను టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు. విద్య, ఎడ్యుకేషన్ యొక్క విత్తనాలు నాటాడు వనపర్తికి. మహబూబ్ నగర్ కంబైన్డ్ జిల్లాలో, అంత పెద్ద జిల్లాలో చదువు ఏమన్నా ఎక్కువ వెలిగింది అంటే వనపర్తిలో వెలిగింది. మహబూబ్ నగర్ కన్నా వనపర్తిలో ఉంది. అసలు ఆ పాలిటెక్నిక్ కాలేజీ రావడం కానీ, లేకపోతే
టైప్ కృష్ణయ్య సారు లేకపోతే డాక్టర్ సాబ్ వీళ్ళందరూ లేనిది అక్కడ డిగ్రీ కాలేజ్ రాదు కదా. కనుక ఇవన్నీ అద్భుతాలు ఆ రోజుల్లో. కానీ తర్వాత ఎడ్యుకేషన్ యొక్క గ్రోత్ అంత లేదు. మళ్ళా వీళ్ళు వేసిన విత్తనాలే మున్సిపాలిటీ కానీ ఇవన్నీ కూడా డాక్టర్ గారు మరిచిపోలేనటువంటి ఒక వ్యక్తిత్వం. ఇంతకు మొదలు మేడం గారు చెప్పారు కదా, ఎడ్యుకేషన్ ఒకటి, క్వాంటిటీ క్వాలిటీ రెండు మారాల్సిన సమయం ఇది. బికాస్ నేను ఐ వాజ్ దేర్ ఇన్ టు ఎడ్యుకేషన్. ఐ వాజ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ రిటైర్డ్, బట్ ఐ వాజ్ ఇన్ టు ఎన్సీఆర్టీ ఫర్ లాంగ్ టైమ్. ఈవెన్ నవ్ ఆల్సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అయితే నా డ్రీమ్ ఏంటంటే సార్ ఎందుకు మినిస్టర్ కాలేదనేది మాత్రమే నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. మినిస్టర్ అయితే ఆయన ఏ మినిస్టర్ కావాలి? ఆయన హెల్త్ మినిస్టర్ అయితే తప్పకుండా కావాలి. మినిస్టర్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలి. ఆయన మినిస్టర్ అయితే కల్చర్ మినిస్టర్ కావాలి. ఎందుకంటే ఎన్ని సబ్జెక్ట్స్ అయినాయి అంటే ఒక బాలకృష్ణయ్య గారి విశ్వరూపం నేను ఊరికే ఇమాజిన్ చేస్తున్నా. ఇటువంటి అద్భుతమైన పర్సనాలిటీ, రోల్ మోడల్స్ సొసైటీకి మనము కనుక వారు అన్నారు కదా, డాక్యుమెంటేషన్ చేయకపోతే ఆ ఫోటోలు కానీ ఇవి కానీ ప్రజల ముందు పెట్టకపోతే, నెక్స్ట్ జనరేషన్కి అందించకపోతే మనమంతా పాపం చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఈ పని అయితే తప్పకుండా చేయాలి నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ఇటువంటి అద్భుతమైన పర్సనాలిటీ, రోల్ మోడల్స్ సొసైటీకి మనము కనుక వారు అన్నారు కదా, డాక్యుమెంటేషన్ చేయకపోతే ఆ ఫోటోలు కానీ ఇవి కానీ ప్రజల ముందు పెట్టకపోతే, నెక్స్ట్ జనరేషన్కి అందించకపోతే మనమంతా పాపం చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఈ పని అయితే తప్పకుండా చేయాలి నాకు అనిపిస్తున్నటువంటి విషయం. ఎంతోమందికి ముఖ్యంగా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరికి? ఈ సోకాల్డ్ అప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మోటివేషన్, పెద్ద మోటివేషన్. కనుక ఇలాంటి ఒక ఆపర్చునిటీ మనం వదులుకోవద్దు.